వెల్కమ్ టు మిల్లెట్స్ మ్యాజిక్ చిరుధాన్యాల వంటలు. చాలా మంది వెయిట్ పెరగగానే ఫస్ట్ చేసేది డైట్ కంట్రోల్. ఆ డైట్ కంట్రోల్ కూడా కొంతమంది కంప్లీట్గా రైస్ని అవాయిడ్ చేసేస్తుంటారు, ఇంకొంతమంది ఒక్కొక్కటి లంచ్ లేదంటే డిన్నర్ ఏదో ఒకటి స్కిప్ చేస్తుంటారు, ఇంకొంతమంది ఫ్రూట్లని ఇలా తీసుకుంటూ ఉంటారు. అయినప్పటికీ కూడా మేము వెయిట్ లాస్ అవ్వట్లేదని కంప్లైంట్ చేసేవారు చాలామంది ఉంటారు. అయితే పర్ఫెక్ట్ డైట్ అంటే ఏంటి, ఎలా చేయాలి? సో దీంతో పాటుగా ఈరోజు మన మిల్లెట్స్ మ్యాజిక్లో ఏ రెసిపీస్ తీసుకోబోతున్నాం తెలుసుకునే ముందు మన ఫుడ్ ఎక్స్పర్ట్, న్యూట్రిషనిస్ట్ అండ్ సైకాలజిస్ట్ మన శ్రీదేవి మ్యామ్ని ఇన్వైట్ చేసేద్దాం. సో లెట్స్ వెల్కమ్ టు హర్. హాయ్ మ్యామ్, హౌ ఆర్ యూ? ఐఎమ్ ఫైన్, మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను. రైట్, సో ఈరోజు మన మిల్లెట్స్ మ్యాజిక్లోనే ఏ రెసిపీస్ ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు, దాంతో పాటుగా యాక్చువల్లీ డైట్ మేనేజ్మెంట్ అసలు ఎట్లా చేయాలి, పర్ఫెక్ట్ డైట్ అంటే ఏంటి? సమతుల్యమైన ఆహారం తీసుకుంటే దాన్నే డైట్ మేనేజ్మెంట్ అంటాం. తీసుకోవాల్సినటువంటి పోషక పదార్థాలన్నింటినీ తీసుకోవాల్సినంతటి మోతాదులో మనం తీసుకుంటే, అంటే సీజనల్ ఫ్రూట్, సీజనల్ వెజిటబుల్ తీసుకోవాల్సిన పద్ధతిలో మనం తీసుకుంటే పెద్దలు చెప్పిన విధంగా డెఫినెట్గా ఆరోగ్యంగా ఉంటాం. కానీ మనకున్న వీక్నెస్ ఏంటంటే ఏది నచ్చితే అది అమితంగా తినేస్తుంటాం. టెంప్టేషన్ కంట్రోల్ చేసుకోలేము. అందరిళ్లలో ఫ్రిడ్జ్ నిండా ఏవేవో విషయాలు, కూల్ డ్రింకులు, ఇవి అవి ఏవేవో తెచ్చి పెట్టేసుకుంటాం, స్టోర్ చేసేసుకుంటాం. అది తెరిచినప్పుడల్లా కనిపిస్తుంది కాబట్టి ఏదో ఒకటి నోట్లో వేసుకుంటూ ఉంటాం. సో ఇలాంటి అలవాట్ల మూలాన మనకు తెలియకుండానే, మన ఇంటెన్షన్ లేకుండానే బరువు పెరుగుతుంటాం. కానీ బరువు తగ్గడము లేకపోతే వెయిట్ మేనేజ్మెంట్ అనేది చాలా సైంటిఫిక్ సబ్జెక్ట్. ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేయడానికి వీలు కానటువంటి సబ్జెక్ట్. చాలామంది ఈ మధ్యకాలంలో యూట్యూబ్లు, గూగుల్లో అదే పనిగా బ్రౌజ్ చేసేస్తూ ఉంటారు, ఏవేవో ప్రోగ్రామ్స్ చూసేస్తారు. అవి చూసేసి వాళ్ళు ఏవేవో నిజమని నమ్మి చేసేస్తూ ఉంటారు. నేనేం సలహా ఇస్తానంటే, ప్రోగ్రామ్ చూస్తున్న వ్యూవర్స్ అందరికీ క్వాలిఫైడ్ డయటీషియన్ దగ్గరికి వెళ్ళండి. ఎన్నో పారామీటర్స్ కన్సిడర్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. మీ వయస్సు, మీ ఎత్తు, మీ బరువు, మీ నడుము చుట్టుకొలత, మీ ఆహారపు అలవాట్లు, మీ నిద్ర అలవాట్లు, రోజుకి ఎన్ని గంటలు నిద్రపోతున్నారు, అలాగే మీరు వెజిటేరియనా నాన్ వెజిటేరియనా, ఓకే, అలాగే మీరు తీసుకునే ప్రిఫర్డ్ ఫుడ్ ఏంటి, ఏ టైమ్స్లో తింటారు, ఎన్నిసార్లుగా తింటారు, తర్వాత మీ ఈ విటమిన్ ప్రొఫైల్, విటమిన్ డి ఎలా ఉంది, కాల్షియం ఎలా ఉంది, వైటమిన్ ఏ ఎలా ఉంది, ఐరన్ ఎలా ఉంది, ఇవన్నీ కూడా ఒక సైంటిఫిక్గా టెస్ట్ ద్వారా అన్నీ తెలుసుకున్నాక ఎక్కడ లేమి ఉంది, దాన్ని మనం ఎలా హ్యాండిల్ చేయాలి, అలాగే బరువు ఎలా తగ్గించాలి అన్నది ఒక సైంటిఫిక్ మేనర్లో మీకు ఒక ప్లాన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దాని ప్రకారంగా మనం వెళ్తే ఏమవుతుందంటే ఆరోగ్యం దెబ్బతినకుండా, ఆ ఆకారం సొట్టపోకుండా మెల్లగా మనము అనుకున్న విధంగా తగ్గి చక్కటి ఆరోగ్యాన్ని మనం మెయింటైన్ చేసుకోవచ్చు. అలా కాకుండా 2 రోజులు చేసి 3 రోజులు చేయకుండా 4 రోజులు చేసి పడిపోయి హాస్పిటల్లో జాయిన్ అయ్యి ఇవన్నీ ఏంటంటే మన హెల్త్ని చాలా బ్యాడ్గా ఎఫెక్ట్ చేస్తాయన్నమాట. కాబట్టి నేనేం సజెస్ట్ చేస్తానంటే, ప్లీజ్ ఒక మంచి డయటీషియన్ని విజిట్ చేసి ఈ హెల్త్ పారామీటర్స్ అన్నీ ముందుగా చెక్ చేసుకొని, బీపీ ఉందా, షుగర్ ఉందా, బ్లడ్ కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, బ్లడ్లో ఐరన్ శాతం ఎంత ఉంది, కాల్షియం ఎంత ఉంది, ఇలాంటివన్నీ కరెక్ట్గా తెలుసుకుని ఇంకెంత ఇంక్రీజ్ అవ్వాలి అన్న దాన్ని పట్టుకుని మనము అలాగే ఎలా తగ్గాలి అన్నది ప్లాన్ చేసుకోవచ్చు. దట్ ఈస్ ద రైట్ వే అన్నమాట. రైట్. సో మరి ఈరోజు ఏ రెసిపీస్ తీసుకుంటున్నారు? మనం ఈరోజు 2 వెరీ ఇంట్రెస్టింగ్ రెసిపీస్ తీసుకుంటున్నాము. మొదటిది వచ్చేసి అరికెల పొంగనాలు, రెండోది వచ్చి డోక్లా. అరికెల పొంగనాలు అలాగే డోక్లా. మరి ఇందులో అరికెల పొంగనాలకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి, ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. అరికెల పొంగనాలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఎర్రపప్పు, ఎండుమిరపకాయలు, సోంపు, వెల్లుల్లిపాయ రెబ్బలు, ఉప్పు, పెసరపప్పు, శనగపప్పు, అరికెలు. ఓకే, అరికెల పొంగనాలకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూస్తాం కదా. ఇప్పుడు మేకింగ్ ప్రాసెస్లోకి వెళ్దాం. మ్యామ్, ఎలా తయారు చేసుకుంటారు పొంగనాలు? ఇంతకుముందు కూడా చాలాసార్లు చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తాను, ఇక మీదటి ఎపిసోడ్స్లో కూడా చెప్తూనే ఉంటాను. అదేంటి అంటే, మనం ఖచ్చితంగా అరికెల్ని 3 నుంచి 6 గంటల పాటు ఖచ్చితంగా నానబెట్టిన తర్వాత దేనికైనా వాడుకుంటే దీని బెనిఫిట్, దీంట్లో ఉన్న ప్రోటీన్స్ కానీ, విటమిన్స్ కానీ, మినరల్స్ కానీ శరీరానికి అబ్జార్బ్ చేసుకునే ఫామ్లో వస్తాయి కాబట్టి చాలా బెనిఫిషియల్గా ఉంటుంది. అందుకే మేమేం చేస్తామంటే అరికెలు, ఎర్రపప్పు, పెసరపప్పు, తర్వాత శనగపప్పు ఇవన్నీ కలిపి ముందుగానే నానబెట్టి ఉంచేసామని. ఓకే, సో ఇవి ఆల్రెడీ ముందుగా మనం నానబెట్టి ఉంచాం. ఇప్పుడు వీటన్నిటిని మనము మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకుందాం. ఈ లోపల పొంగనాలు కూడా అక్కడ మనం స్టాండ్ కూడా పెట్టేసుకుందాం.
హీట్ చేయమంటారా దీన్ని? అప్పుడే వద్దాం. ఇది మిక్సీ స్టార్ట్ అవగానే అది పొయ్యి మీద పెట్టేసుకొని దాన్ని లైట్గా హీట్ చేసి పెట్టుకున్నాం అనుకో అంటే దీనిలో మనం కొద్దిగా మనం 1-2 వెల్లుల్లిపాయ రెబ్బలు కొద్దిగా ఘాటు కోసం వేసుకుందాం. అన్నీ ఇందులోనే మిక్స్ చేసేసి అన్నీ ఇందులో మిక్సింగే, ఇందులో ఏది కొత్తది ఏం లేదు. ఇందులో కొద్దిగా ఒక డిఫరెంట్ టేస్ట్ కోసము, మరి ఇంక్రీజ్డ్ ఫైబర్ కోసము, డైజెషన్ ఇంప్రూవ్మెంట్ కోసము వీఆర్ గోయింగ్ టు యాడ్ ఎ లిటిల్ ఆఫ్ సోంపు. ఈ కొద్దిగా నార్త్ ఇండియన్ టేస్ట్ ఉంటుంది, ఎందుకంటే వాళ్ళ గ్రేవీస్లో అన్నిట్లో సోంపు యాడ్ చేస్తారు, మనం కొద్దిగా తక్కువ. అలాగే మనం ఇందాకలాగే అలాగే టేస్ట్కి సరిపడా లైక్ గారెల పిండిలానా? లూజ్గా చేసుకోకూడదు, గారెల పిండి కన్సిస్టెన్సీలో చేసుకుంటే మనం పొంగనాలు వేసుకోవడానికి ఈజీగా ఉంటుందండి. ఈ పొంగనాలు ప్యాన్ పెట్టేసుకున్నా, పొంగనాలు ప్యాన్ పెట్టేసుకో. పొంగనాల పిండి కూడా రెడీ అయిపోయింది. దీనిలో మనకి టేస్ట్కి అనుగుణంగా మీరు కావాలంటే కొద్దిగా జీలకర్ర వేసుకోవచ్చు, కరివేపాకు వేసుకోవచ్చు. నేను ఎండుమిరపకాయలు వేసాను, మీరు పచ్చిమిరపకాయలు వేసుకోవచ్చు. ఓకే, అల్లం వేసుకోవచ్చు. సో మన టేస్ట్కి అనుగుణంగా. ఓకే, ఆనియన్స్ అవి కూడా వేసుకోవచ్చా? ఆనియన్స్ వేసుకుంటే ఏమవుతుందంటే ఆనియన్లో వాటర్ ఉంటుంది కాబట్టి పిండి లూజ్ అయిపోయే అవకాశం ఉంటుంది. ఓకే, కొంతమందికి వెల్లుల్లిపాయ టేస్ట్ పెద్దగా నచ్చదు కాబట్టి ఆ వెల్లుల్లిపాయ అవాయిడ్ చేసుకోవచ్చు మీకు ఇష్టం లేదు అనుకుంటే. కొద్దిగా వేడిగా అయింది కాబట్టి మనం దీంట్లో డైరెక్ట్గా పొంగనాలు స్టాండ్లో వేసుకోవడమే. ఇది కూడా కొంచెం డబుల్ ఇన్ సైజ్ అవుతుందా? డబుల్ ఇన్ సైజ్ కావాలంటే కొద్దిగా సోడా వేసుకోవాలి. ఓకే, నేను సోడా వేయలేదు, లైట్గా ఉబ్బుతుందేమో. లైట్గా ఉబ్బుతుంది. మూత పెట్టి ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు ఉడికించుకున్నామంటే హెల్దీ పొంగనాలు రెడీ అయిపోయాయి. సో 1 నిమిషం తర్వాత వీటిని మళ్ళీ తిరిగేసుకోవచ్చు కదా? తిరిగేసుకోవచ్చు. గమనించాల్సింది ఏంటంటే ద కాంబినేషన్ ఆఫ్ దాల్స్ వీ హ్యావ్ టేకెన్. మిల్లెట్తో పాటు నేను గతంలో చెప్పిన విధంగా పెసరపప్పు, శనగపప్పు, కందిపప్పు లాంటి పప్పులు కలిపినప్పుడు ఏమవుతుందంటే మ్యాక్సిమం ఎన్రిచ్మెంట్ ఆఫ్ ప్రోటీన్ అవుతుంది అనమాట. ఒక నాన్ వెజ్ చికెన్ మటన్ తింటే మీకు ఎంత ప్రోటీన్ వస్తుందో అంత ప్రోటీన్ ఈ కాంబినేషన్ మూలాన మనకి. సో గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఉండేవాళ్ళు మరి పప్పు దినుసులు అవాయిడ్ చేస్తారు, నానబెట్టి మనం చేసుకుంటాం కాబట్టి అంతవరకు పెద్ద ఇబ్బంది ఉండదు. అందులో మనం అన్లిమిటెడ్గా ఏది తీసుకున్నా ఓకే. సో లిమిటెడ్గా పొంగనాలు అంటే ఒక 4-5 తింటాం మనం. సో దట్స్ హౌ ఇట్ ఈస్.
పెద్ద డిఫికల్టీ ఏం రాదు. మరీ ప్రత్యేకంగా మీకు పడదు లేకపోతే మీకు గ్యాస్ ప్రాబ్లం ఉంది అనుకుంటే అవాయిడ్ చేయండి. ఇంకొక 2 నిమిషాలు ఉంచామంటే సరిపోతుంది. చూసారు కదా, వేడివేడిగా అరికెల పొంగనాలు రెడీగా ఉన్నాయి. మరి టేస్ట్ చేసే ముందు కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం ఇంకొకసారి చూద్దాం. అరికెల పొంగనాలకి కావాల్సిన పదార్థాలు: వెల్లుల్లి, ఎండుమిర్చి, సోంపు, అరికెలు, పచ్చిశనగపప్పు, పెసరపప్పు, ఉప్పు, ఎర్రపప్పు. అరికెల పొంగనాలు తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సీ జార్ తీసుకొని నానబెట్టుకున్న పెసరపప్పు, ఎర్రపప్పు, పచ్చిశనగపప్పు, అరికెలను వేసుకొని కొంచెం వెల్లుల్లి రెప్పలు, సోంపు, ఎండుమిర్చి, తగినంత ఉప్పు వేసుకొని మిక్సీ పట్టించుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఒక బౌల్లోకి తీసుకొని స్టవ్ వెలిగించి పొంగనాలు ప్యాన్ పెట్టుకొని పొంగనాలు వేసుకుంటే రుచికరమైన అరికెల పొంగనాలు రెడీ. అరికెల పొంగనాలకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇక టేస్ట్ చేసేద్దాం. సో అరికెల పొంగనాలు విత్ సాస్. వేడిగా ఉందా? వేడిగా ఉంది. టేస్ట్ కూడా చాలా బాగుంది. చాలా స్పైసీగా ఉంది. సూపర్. మంచిగా మసాలా మిక్స్ చేసి చేసినట్టుగా ఆ టేస్ట్ వస్తుంది. చాలా స్పైసీగా ఉంది. సూపర్. ఎక్కడ మనం మసాలా మిక్స్ చేసామా అని ఆలోచిస్తూ ఉన్నాను. వెల్లుల్లి వేసాం కాబట్టి. రైట్. రియల్లీ చాలా టేస్టీగా ఉంది. చాలా బాగుంది మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. సో మరి సెకండ్ రెసిపీ డోక్లా. యా, మరి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం. డోక్లా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: శనగపిండి, నూనె, ఊదలు, గ్రీన్ చిల్లీ పేస్ట్, పసుపు, పంచదార, నిమ్మరసం, ఆవాలు, సోడా ఉప్పు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిరపకాయలు, మిరియాల పొడి, జీలకర్ర, ఉప్పు. ఓకే, సో కావాల్సిన పదార్థాలు చూసాం కాబట్టి ఇక చకచక మేకింగ్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అది వెలిగించుకొని పాన్ పెట్టేసుకుందాం. సో మనం ఫస్ట్ ఊదల్ని కొద్దిగా వేయించుకుందాం. కొద్దిగా కమ్మగా వాసన వచ్చేంత వరకు వేయించుకుంటే పౌడర్ అవ్వడం చాలా ఈజీ అవుతుంది అన్నమాట. ఎందుకంటే ముందు మిల్లెట్ని మనం పౌడర్ చేసుకోవాలి. ఆపేయమంటారా? ఆపేసి కొద్దిగా ఒక 2 నిమిషాల పాటు దీన్ని చల్లారనిద్దాం. ఈ లోపల మనం ఒక బౌల్లో శనగపిండి తీసుకుందాం. శనగపిండిలో టేస్ట్కి సరిపడిగా ఒక చిటికెడు ఉప్పు వేసుకుందాం. తర్వాత అలాగే ఒక చిటికెడు పంచదార వేసుకుందాం. తర్వాత పసుపు వేసుకుందాం. తర్వాత కొద్దిగా గ్రీన్ చిల్లీ పేస్ట్, పచ్చిమిరపకాయల పేస్ట్ వేసుకుందాం. దాని తర్వాత కొద్దిగా ఒక చిటికెడు మిరియాల పొడి, అలాగే
ఒక చెంచాడు నిమ్మరసం. ఓకే. కలిపేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ అది తర్వాత మిక్స్ చేస్తారా? ఆ పిండి కూడా వేసాక ఓకే. ఈ లోపల మనం ఊదల్ని గ్రైండ్ చేసేసుకుందాం ఫైన్ పౌడర్ కింద. ఫైన్ పౌడర్ అయిపోయింది. దీన్ని మనం వాసన కూడా చక్కటి వాసన వస్తుంది. దీన్ని మనం డోక్లా మిక్చర్లో కలిపేసుకుందాం. సో డ్రై రోస్ట్ చేయకపోతే ఫైన్ పౌడర్ అవ్వదా? ముద్దలా పౌడర్ అవ్వదు. అంటే టేస్ట్లో కూడా కొద్దిగా వేరియేషన్ వస్తుంది. ఓకే. అన్ని పిండ్లు కలిపేసుకున్నాం. సో ఊదల పిండికి శనగపిండికి రేషియో ఎట్లా తీసుకోవాలి? 1:2 అప్రాక్సిమేట్లీ. కొద్దిగా ఒక చిటికెడు శనగపిండి ఎక్స్ట్రా తీసుకోవచ్చు. దీంట్లో మళ్ళీ మనం కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఇప్పుడు కొద్దిగా వాటర్ ఇచ్చేసి ఈ లోపల ప్యాన్ తీసేసి ఇడ్లీ స్టాండ్ ఎక్కిచ్చేసి వాటర్ మాత్రం పోసి స్టార్ట్ చేస్తే మనం దాంట్లో ఆవిరి పట్టించాలా? ఆవిరి పట్టించాలి. ఇది ఇలానే కింద ఉంటుందా? ఇందులో వాటర్ పోయమంటారా? ముందు ఇడ్లీ స్టాండ్ బయటికి తీసేసి వాటర్ పోసి కొద్దిగా వాటర్ ఇప్పుడు దానిపైన వేసి ఉంచేసి ఉండలు లేకుండా. సో సోడా ఒకటి ఇందులోనే మిక్స్ చేస్తారా? ఇందులోనే మిక్స్ చేస్తాము, కానీ మొదటే మిక్స్ చేసి పెట్టుకోము. జస్ట్ దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేయడానికి ముందు ఈ లోపల ఈ కంటైనర్కి కొద్దిగా నూనె అప్లై చేసి పెట్టుకుందాం. స్మూత్గా పిండిలో ఏమాత్రం ఉండలు లేకుండా. ఇప్పుడు దీంట్లో మనం కొద్దిగా సరిపడా సోడా ఉప్పు వేసుకుందాం. వంట తగ్గించేసుకో. పిండిని మనం సోడా ఉప్పు వేసిన పిండిని ఒక కంటైనర్లో దాన్ని జాగ్రత్తగా మంట తగ్గించుకో. చేతులు కాస్తున్నాం జాగ్రత్త పెట్టి మూత పెట్టి స్టీమ్ చేసుకుందాం. 3 నుంచి 4 నిమిషాల పాటు స్టీమ్ చేసుకుందాం. ఇలానే సిమ్లో పెట్టి ఉంచాలా? అలాగే సిమ్లో పెట్టి కొద్దిగా స్టీమ్ చేసుకుంటే డోక్లా రైజ్ అవుతుంది. దాని తర్వాత మళ్ళీ దాని మీద మనం తాలింపు వేసుకోవడానికి రెడీ అయిపోదాం. ఓకే. 3 to 4 మినిట్స్లోనే డోక్లా రెడీ అయిపోతుంది. ఆ తర్వాత తాలింపు వేసుకోవడం ఉంటుందట. సో లెట్స్ వెయిట్ 3 to 4 మినిట్స్. సో దాన్ని దించి కింద పెట్టేసుకుందాం. దించి కింద పెట్టేసి అది ఈ లోపల మనం తాలింపు కోసం ఇది హై చేసుకో. దీంట్లో మనం కొద్దిగా 1 స్పూను నూనె వేసుకో, అంతకంటే అక్కర్లేదు. బస్. తర్వాత నూనె కాగాక కొద్దిగా ఆవాలు, జీలకర్ర, పచ్చిమిరపకాయలు వేసుకుందాం. జీలకర్ర, ఆవాలు, మంట హైలో ఉందో చూడు. పచ్చిమిరపకాయలు వేసి చాలు, పక్కకు పెట్టేసుకుందాం. సరిపోతుందా? సరిపోతుంది. పక్కన పెట్టేసుకుందాం. ఆఫ్ చేసి పక్కకు పెట్టేసి ఇప్పుడు మనం ఒకసారి మన డోక్లా రైజ్ అయిందా లేదా చూద్దాం. పర్ఫెక్ట్గా రైజ్ అయింది. డోక్లా బ్యూటిఫుల్గా రైజ్ అయింది.
అన్ని సైడ్స్ నుంచి ఒక ప్లేట్లోకి డీమోల్డ్ చేసుకుందాం. అయితే దీని మీద కొద్దిగా మోర్ జ్యూసీగా అనిపించడానికి కొద్దిగా మనం లెమన్ జ్యూస్ వేసుకుందాం. కేక్లా ఉంది. ఇప్పుడు వీటిని మనం స్క్వేర్స్ లాగా కట్ చేసుకోవచ్చు అన్నమాట. మీద నుంచి మనం సో వేడివేడిగా డోక్లా రెడీగా ఉంది. ఇది వెంటనే తినేయొచ్చు అంటారా? గంట నుంచి 2 గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఓకే, జ్యూసీగా అయ్యే అవకాశం ఉంటుంది. డోక్లా ఎప్పుడు చల్లగా తింటారు, వేడివేడిగా. ఓకే. సో ప్రస్తుతానికైతే నేను టేస్ట్ చేయాల్సింది వేడిగానే చేయాలి. రైట్. సో మన డోక్లా రెడీగా ఉంది. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం ఇంకొకసారి చూసిన తర్వాత టేస్ట్ చేద్దాం. డోక్లాకి కావాల్సిన పదార్థాలు: పసుపు, జీలకర్ర, ఉప్పు, శనగపిండి, నిమ్మరసం, కరివేపాకు, ఊదలు, నూనె, పంచదార, ఆవాలు, సోడా ఉప్పు, గ్రీన్ చిల్లీ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, మిరియాల పొడి, పచ్చిమిర్చి. డోక్లా తయారు చేసే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని ఊదల్ని డ్రై రోస్ట్ చేసుకుని మిక్సీ పట్టించుకొని పైన పౌడర్ తయారు చేసుకోవాలి. ఒక బౌల్లో శనగపిండి తీసుకొని దీనిలో చిటికెడు ఉప్పు, పంచదార, పసుపు, కొద్దిగా గ్రీన్ చిల్లీ పేస్ట్, మిరియాల పొడి కొద్దిగా, కొంచెం నిమ్మరసం వేసుకుని బాగా కలుపుకోవాలి. మిక్సీ పట్టిన ఊదల పిండిని ముందుగా తయారు చేసి పెట్టుకున్న మిశ్రమంలో కలుపుకోవాలి. దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం నీళ్లను కలుపుకొని ఒక బ్యాటర్ని తయారు చేసి పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి ఇడ్లీ పాత్రను పెట్టుకొని కొంచెం నీళ్లు పోసుకొని డోక్లా పిండిలో కొంచెం సోడా ఉప్పు కలుపుకొని ఈ మిశ్రమాన్ని ఒక జార్లోకి తీసుకొని ఇడ్లీ పాత్రలో 3 నుంచి 4 నిమిషాల పాటు ఆవిరి పట్టించుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని అందులో కొంచెం నూనె వేసి నూనె కాగిన తర్వాత అందులో జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి, కరివేపాకును వేసి వేయించుకొని డోక్లాపై నిమ్మరసం వేసుకొని ఆ తర్వాత ఈ తాలింపుతో గార్నిష్ చేసుకుంటే రుచికరమైన డోక్లా రెడీ. డోక్లాకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్ట్ చేద్దాం. నిజం చెప్పాలంటే నేను ఇది ఫస్ట్ టైం. డోక్లా తిన్నామా లేకపోతే మిల్లెట్ డోక్లా తిన్నామా? లేదు, డోక్లా తినడమే ఫస్ట్ టైం. ఓకే, ఆవిరితో ఉడుకుతుంది కాబట్టి చాలా తేలిగ్గా డైజెస్ట్ అవుతుంది. ఇంట్రెస్టింగ్ టేస్ట్ ఉంటుంది. మంచిగా కేక్లానే ఉంది, కాకపోతే స్వీట్ కాదు, హాట్. చాలా మెత్తగా స్పాంజీగా వచ్చింది, చాలా టేస్టీగా ఉంది. మీరు అన్నట్టు కొంచెంసేపు అలా ఉంచితే మనం ఏదైతే నిమ్మరసం వేసామో అది కూడా ఫుల్గా కొంచెం పట్టి చాలా టేస్టీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. సో ఇవాళ తయారు చేసిన పొంగనాలు, అరికెలతో పొంగనాలు చాలా బాగున్నాయి. సో అట్ ద సేమ్ టైం డోక్లా కూడా. సో వ్యూవర్స్, మీరు కూడా ట్రై చేయండి. నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకా యమ్మీ టేస్టీ రెసిపీస్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, బై బాయ్.